లేడీ డాక్టర్ డ్రగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు కేవలం డ్రగ్స్ కొనుగోలుకు 70 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. నమ్రత వాట్సాప్ గ్రూప్ లో డ్రగ్స్ తీసుకుంటున్న వారి జాబితా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆమె చాటింగ్స్ ను పరిశీలిస్తున్నారు. శుక్రవారం డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు నమ్రత. ముంబైకి చెందిన వంశ్ నుంచి డ్రగ్స్ తెప్పించుకుంది. వంశ్ ధక్కర్కు 5 లక్షలు చెల్లించినట్లుగా గుర్తించారు. వంశ్ ధక్కర్ దగ్గర డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న బాలకృష్ణ ద్వారా హైదరాబాద్ కు డ్రగ్స్ తెప్పించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, లేడీ డాక్టర్ డ్రగ్ కేసులో సంచలన విషయాలైతే బయటపడుతున్నాయి. ఇప్పటివరకు ఆమె 70 లక్షలు డ్రగ్స్ మీద ఖర్చు పెట్టినట్లుగా కూడా గుర్తించారు పోలీసులు. అలాగే వంశ్ ధక్కర్ రోల్ ఏంటి ఈ కేసులో? హైదరాబాద్లో నార్కోటిక్ బ్యూరో తనిఖీలు ముమ్మరంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది డ్రగ్స్ ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. అలాంటి వారిపైనే నార్కోటిక్ బ్యూరో పోలీసులు నిఘా పెట్టారు. ఈ నిఘాలోనే డాక్టర్ నమ్రత డ్రగ్స్ కొనుతూ అడ్డంగా బుక్ అయింది. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ వాడుతున్నట్టు గుర్తించడం జరిగింది. ఎవరైతే ముంబైలో వంశ్ నుంచి ఆయన డ్రగ్స్ పంపించడం, ఇక్కడ డ్రగ్స్ తీసుకొని వాడుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వంశ్ పంపించినటువంటి బాలకృష్ణను, నమ్రతను అరెస్ట్ చేసిన నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఇద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం డాక్టర్ నమ్రత చెంచల్గూడ మహిళా జైలుకి తరలించారు. అదేవిధంగా బాలకృష్ణని చెంచల్గూడ మెయిల్ జైలుకి పంపించారు. అయితే వీరికి సంబంధించిన సెల్ ఫోన్లని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 55 గ్రాముల కొకైన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వంశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతున్నారు. ఇతను పలు పబ్బులకు సంబంధించిన డీజేలతో పరిచయాలు ఉండడం, వారి ద్వారా సంపన్నుల పిల్లలని టార్గెట్గా చేసుకొని డ్రగ్స్ దందా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడికే బాలకృష్ణకు సంబంధించిన సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశాడు, ఇప్పుడు నమ్రతకు ఒక్కరికే డ్రగ్స్ తీసుకొచ్చి ఇస్తున్నాడా తరచు, లేదంటే ఇంకా ఇతర కస్టమర్లు ఎవరున్నారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వంశ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అవసరమైతే ముంబైకి వెళ్ళి అతన్ని పట్టుకొస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కొక్కరిగా డ్రగ్స్ మూలాల వరకు వెళ్ళి వారిని అరెస్ట్ చేసి జైళ్ళకు తరలించడం జరిగింది. ఇప్పటికీ 100 మందిని అరెస్ట్ చేసి పెడ్లర్స్ కావచ్చు, సప్లయర్స్ని, అదేవిధంగా డ్రగ్స్ వాడే వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైనా డ్రగ్స్ కొనాలన్నా అమ్మాలన్నా భయం పుట్టే విధంగా పోలీసుల చర్యలు ఉంటున్నాయి. తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. నార్కోటిక్ బ్యూరోని కూడా ఏర్పాటు చేసి మొత్తం ఇప్పటికే డ్రగ్స్ వాడుతున్న వారికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా తెప్పించుకొని వాటికి సంబంధించిన రీహాబిలిటేషన్ సెంటర్లో వారికి కౌన్సిలింగ్ ద్వారా డ్రగ్స్ని మానిపించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మాలంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు డాక్టర్ నమ్రత గత కొన్ని సంవత్సరాలుగా ఆమె డ్రగ్స్ వాడుతూ ఉంది. తరచూ ముంబైకి ఆర్డర్స్ ఇస్తూ ఆమె డబ్బులు చెల్లించి ఆన్లైన్ ద్వారా బాలకృష్ణ ద్వారా ఇక్కడ డ్రగ్స్ తెచ్చుకొని వాడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే నమ్రత ఒక్కతే వాడుతుందా, ఆమె స్నేహితులు కానీ ఇంకా మరికొంతమందికి ఎవరికైనా డ్రగ్స్ ఇస్తుందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె ప్రముఖ హాస్పిటల్ కి నమ్రత వాట్సాప్ గ్రూప్ లో డ్రగ్స్ తీసుకుంటున్న వారి జాబితాను కూడా పోలీసులు అయితే గుర్తించారు. మరి ఎవరెవరు ఉన్నట్టుగా గుర్తించారు? అంటే ఆమె స్నేహితులా, లేకపోతే ఆమెతో వారికి ఎటువంటి రిలేషన్ ఉంది? అంటే పోలీసులు అలాంటి వివరాలు ఇంకా బయటికి చెప్పలేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇద్దరి ఫోన్లు, నమ్రత ఫోను, బాలకృష్ణ ఫోను కూడా స్వాధీనం చేసుకున్నాము. అందులో ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా పరిశీలిస్తున్నాం. ఎందుకంటే ఒకరు డ్రగ్ వాడితే ఖచ్చితంగా ఇతరులకు కూడా అందిస్తుంటారు. ఎందుకంటే ఒకరికొకరు వారు తెచ్చినప్పుడు వీరికి, వీరు తెచ్చినప్పుడు వారికి, అలా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే దానిపై కూడా పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ఒకవేళ నమ్రత డ్రగ్స్ వేరే వారికి కూడా విక్రయించినట్టయితే ఆమెపై మరిన్ని సెక్షన్లు కూడా నమోదు చేసే అవకాశం కనబడుతుంది. కానీ ఆమె కోసమే డ్రగ్స్ తీసుకొచ్చి వాడుతున్నట్టుగా పోలీసులు ఇప్పుడు ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి ఆమె 5 లక్షల రూపాయలు వంశ్కి ఆన్లైన్ పేమెంట్ చేయడంతో బాలకృష్ణ ద్వారా కొకైన్ని ముంబై నుంచి హైదరాబాద్కి పంపించాడని చెప్పేసి కూడా పోలీసులు
గుర్తించాడు. పక్కా సమాచారంతోనే వారిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. నమ్రతకు సంబంధించి ఆమె డాక్టర్గా ఉంది, విధులు నిర్వహిస్తుంది. అసలు హైదరాబాద్లో ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారు డాక్టర్లకు సంబంధించి, ఎందుకంటే డాక్టర్స్ ఐసీయూలో పనిచేస్తుంటారు, ఆపరేషన్ చేసేవారు కూడా ఇలా డ్రగ్స్ తీసుకొని వైద్యం చేస్తే వారి చేసిన వైద్యం వికటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ కాన్షియన్స్ సరిగా పనిచేయదు. ఆ సమయంలో ఒకవేళ వైద్యం చేసి వారికి చెయ్యరాని వైద్యం చేసి ఒకవేళ మరణిస్తే దానికి బాధ్యులు ఎవరు? దీనికి సంబంధించి కూడా పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఇలాంటి డాక్టర్స్ ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వారిని కూడా గుర్తించే పనిలో నార్కోటిక్ బ్యూరో ఉంది. ఇక నమ్రతకు సంబంధించి ఆమె కాల్ డేటా, ఆమె వాట్సాప్ను అంతా కూడా రీట్రీవ్ చేస్తున్నారు పోలీసులు. ఆమె అసలు ఎప్పటి నుంచి డ్రగ్స్ వాడుతుంది, ఇక్కడ హైదరాబాద్లో ఇంకా ఎవరైనా సంపన్నులకి ఎవరికైనా సప్లై చేస్తుందా, ఆమె స్నేహితులకు ఎవరికైనా అందిస్తున్నా అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక వంశీ పట్టుబడితేనే ఈ డ్రగ్ లింక్ అంతా కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. అతని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.